మెగా అభిమానులకు మెగా బొనాంజా బాస్ ఇస్ బ్యాక్ అంటూ 150వ సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే 150 సినిమా కంటే ఈ సినిమా మరింత స్పెషల్. మెగా అన్నదమ్ములిద్దరూ తొలిసారి సినిమా చేయనున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న సమయంలో చిరంజీవి పవన్ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్తతో మెగా అభిమానులు పండుగ చేసేసుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. మెగా ఫ్యాన్స్ కు మెగా బొనాంజా డీటెయిల్స్ మా సినీ కరెస్పాండెంట్ ఫణిని అడిగి తెలుసుకుందాం. ఫణి, చిరు పవన్ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించి వివరాలేంటి? దేవి రీసెంట్ టైమ్స్ లోనే ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ అవడం, అది చాలా పెద్ద హిట్ అవడం, 110 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం, చాలా రికార్డులు సృష్టించడం సంగతి తెలిసింది. అయితే ఈ సందర్భంగా సుబ్బిరామ్ రెడ్డి మొత్తం ఖైదీ నెంబర్ 150 యూనిట్ అంతా అందరినీ పిలిచి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయడం, దానికి చాలా మందిని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే అదే టైంలో నేను 150 ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన తర్వాత మళ్ళీ నాకు సినిమా చేయాలని అనిపించింది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన లాస్ట్ ఫిల్మ్ భగవద్గీతని కూడా తెలిసిందే. అలాగే చిరంజీవితో స్టేట్ రౌడీ అనేటువంటి సినిమాను కూడా ఆయన తీయడం జరిగింది. గతంలో శోభన్ బాబు, రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరితో కలిసి జీవన పోరాటం అనేటువంటి సినిమా కూడా ఆయన తీయడం జరిగింది. సో మళ్ళీ సినిమా అంటూ తీస్తే వీళ్ళ కాంబినేషన్ లోనే తీయాలి అనేటువంటి ఆసక్తి కూడా ఆయన నిలబెట్టడం జరిగింది. అయితే అది ఏదో క్యాజువల్ గా అనడం కాకుండా దాన్ని ఆయన సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అలాగే మెగా ప్రొడ్యూసర్స్ అందరినీ పర్సనల్ గా కలిసి ఈ విషయాన్ని పర్సూ చేయడం జరిగింది, వాళ్ళందరినీ ఒప్పించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా వీళ్ళిద్దరూ కలిసి చేయడం పట్ల చాలా ఆసక్తిని కనబరిచినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇటువంటి సినిమాను డైరెక్ట్ చేయగలిగింది, వీళ్ళని ఈ కాంబినేషన్ హ్యాండిల్ చేయగలిగింది ప్రస్తుతం ఉన్న వాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే అని చెప్పేసి కూడా సుబ్రహ్మరెడ్డి నమ్మడంతో దర్శకత్వ బాధ్యతలు ఆయనకు అప్పగించడానికి ఆయన్ని కూడా పర్సనల్ గా కలిసి ఆయన కూడా ఒప్పించడం జరిగింది. అలాగే ఒక ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ని నిర్వహించాలి అంటే తన ఒకరి వల్ల కాదని, అందుకే మరొక అగ్ర నిర్మాత అయినటువంటి అశ్విని దత్తుని కూడా సహ నిర్మాతగా కలుసుకుని తన ఈ ప్రాజెక్ట్ ని చేయబోతున్నానని. అయితే ఇది ఖైదీ నెంబర్ 150 తర్వాత వచ్చే చిత్రమా లేకపోతే 152వ చిత్రం అనేటువంటి దాని మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ లోపు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య కూడా ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉండొచ్చా, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. బట్ ఈ సినిమాకి మాత్రం మెగా క్యాప్టెన్సీ అజెండా ఊపారు అనేటువంటి విషయం మాత్రం వాస్తవం అని చెప్పాలి. ఎస్ ఫణి, థ్యాంక్ యూ.